ఫ్రెండ్స్, ఇప్పుడు ట్విట్టర్ మొత్తం ఒకే పదంతో రగిలిపోతోంది, థర్డ్ ఏసీ. అసలు శివం దుబేకి ఈ థర్డ్ ఏసీతో ఏం సంబంధం? ఒక వరల్డ్ కప్ హీరో హఠాత్తుగా ఇలా ట్రెండ్ అవడం వెనక ఏముంది? కథ ఇలా మొదలవుతోంది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో 1,00,000 మంది ప్రేక్షకుల మధ్య దూబే దూబే అనే నినాదాలు మార్మోగుతున్నాయి. భారత్ వరల్డ్ ఛాంపియన్ అయ్యే దశలో ఉంది. ఫైనల్లో న్యూజిలాండ్తో ఆఖరి ఓవర్లు. శివం దూబే 8 బంతుల్లో 26 రన్ల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 3 ఫోర్లు 2 సిక్సులతో స్కోరును 250 దాటించాడు. రాత్రికి రాత్రే దేశం హీరో అయ్యాడు. కాని విజయ జరుపుల తర్వాత అతను ఎదుర్కొన్న సమస్య ఊహించనిది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే అన్ని ఫ్లైట్లు బుక్కైపోయాయి. చార్టెడ్ విమానం కూడా దొరకలేదు. అప్పుడు శివం దూబే తన భార్య అంజుమ్ ఖాన్ ఒక దగ్గరి స్నేహితుడితో కలిసి సయాజీ ఎక్స్ప్రెస్ థర్డ్ ఏసీలో ఎక్కాడు. కేవలం తన 4 ఏళ్ల కొడుకు అయాన్ 2 ఏళ్ల కూతురు దగ్గరకు ఒక్క క్షణం త్వరగా చేరాలని. రద్దీగా ఉన్న కోచ్లో గుర్తింపు దాచుకోవడం అతనికి మైదానంపై ఆడటం కంటే పెద్ద సవాలయింది. లోతైన టోపీ, మాస్క్, ఫుల్ స్లీవ్స్, టాటూలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ట్రైన్ బయల్దేరే వరకు ప్లాట్ఫామ్ మీద దాక్కుని చివరి 5 నిమిషాల్లో చుప్పన ఎగువ బర్త్పై కూర్చున్నాడు. రైల్వే కంబల్తో తలనుంచి కాలివరకు కప్పేసుకున్నాడు. అప్పుడు టీటీ వచ్చాడు. చార్ట్లో శివం దూబే చూసి ఆగిపోయాడు. ఇది ఆ క్రికెటరేనా అని సందేహంగా అడిగాడు. కోచ్లో సన్నాటం. దూబే గుండె ఆగినట్టనిపించింది. కాని అంజుమ్ ఖాన్ అద్భుతంగా సమాలోచించింది. అరే సార్, ఆ వరల్డ్ ఛాంపియన్ ఇక్కడ థర్డ్ ఏసీలో కంబల్ కప్పుకుని ఎందుకొస్తాడు? అతనిప్పుడు జట్లో లేదా జరుపుకుంటున్నాడు. ఇది వేరే దూబే సార్. టీటీ నవ్వేసి వెళ్ళిపోయాడు. దూబే బలబలా తప్పించుకున్నాడు. 8 గంటలు ఎగో బర్త్పై ఖైదీలా గడిపాడు. ఒక్క కదలికా కూడా లేకుండా, ఎవరూ గుర్తించకుండా. బోరివలి స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ఉదయమైంది. వేలాది మంది రద్దీలో దిగితే భగద్దరవుతుందని భయం. కదులుతున్న ట్రైన్ నుంచే ముంబై పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఆశ్చర్యపోయి వెంటనే రహస్యద్వారం ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చి టాక్సీలో ఇంటికి చేర్చారు. ఈ కథ చెబుతోంది ఫ్రెండ్స్, మైదానంపై ఎంత గొప్ప హీరో అయినా ఇంటికోసం అతను ఒక సాదాసిధా తండ్రి, భర్తే. తన చిన్నారి పిల్లల ఒక్క చూపు కోసం ప్రపంచంలోని అన్ని సౌకర్యాలను వదిలేసి థర్డ్ ఏసీలో ప్రయాణించాడు. శివం దూబే ఫైనల్లో మాత్రమే కాదు, మొత్తం టోర్నమెంట్లో 9 మ్యాచుల్లో 5 వికెట్లు, 235 రన్లతో భారత్కి సంకటమోచకుడిగా నిలిచాడు. మైదానంపై దిగ్గజంగా మెరిసిన అతను ట్రైన్లో 8 గంటలు నిద్రలేకుండా గడిపి ఉదయం అయిన వెంటనే తన పిల్లల దగ్గరకు చేరాడు. తన విజయ సంతోషాన్ని వాళ్లతోనే మొదట పంచుకోవడానికి. ఫ్రెండ్స్, ఇదే నిజమైన హీరోయిజం. వీడియో డెస్క్. యూట్యూబ్లో చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లు నొక్కండి. ఫేస్బుక్లో ఉంటే పేజ్ని లైక్ చేయండి. మీ ఫీలింగ్స్ కామెంట్స్లో తప్పక చెప్పండి.